మామూలుగా భవనాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 2000 మించదు. అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో 5 స్టార్ వసతులు కల్పిస్తూ నిర్మించిన 4000 మించి ఖర్చు కాదు. కానీ రాజధాని అమరావతిలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. అమరావతిలో భవనాల నిర్మాణ వ్యయానికి రెక్కలొచ్చాయి. నిర్మాణ వ్యయం బిల్డింగ్ కు మార్చేశారు. చదరపు అడుగుకు గరిష్టంగా 10,418 నుంచి 4,550 చొప్పున భవనాల నిర్మాణ పనులను ముఖ్యనేత ఏర్పాటు చేసిన సిండికేట్ కాంట్రాక్ట్ సంస్థలకు కట్టబెట్టేయడంపై ఇంజనీరింగ్ నిపుణులు, బిల్డర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటాలియన్ మార్బుల్స్తో 5 స్టార్ సదుపాయాలతో కట్టిన చదరపు అడుగు 4,000 మించదని హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో హైరేజ్ బిల్డింగ్స్ నిర్మిస్తున్న బిల్డర్లు నివ్వెరపోతున్నారు. ఆ భవనాలను ఏమైనా వెండితో కడుతున్నారా, బంగారపు పూత పూస్తున్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భారీగా పెరిగిన నిర్మాణం వ్యయం కమిషన్ల రూపంలో చేరాల్సిన జేబుల్లోకి వెళుతుందంటూ అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, KfW వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, హడ్కో వంటి జాతీయ సంస్థల నుంచి అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులతో చేపట్టిన పనుల్లో ఈ స్థాయిలో దోపిడీకి తెరతీయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని అమరావతిలో శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, మంత్రులు, హైకోర్టు జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాల నిర్మాణ పనులకు 2016-18లోనే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించారు. అప్పట్లో చేయగా మిగిలిన పనుల కాంట్రాక్ట్ ఒప్పందాన్ని రద్దు చేసి ఇటీవల CRDA మళ్లీ టెండర్లు పిలిచింది. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 65% నుంచి 105% వరకు పెంచేసి టెండర్లు పిలిచి అధిక ధరలకు సిండికేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేసింది. కాంట్రాక్ట్ ఒప్పందం విలువలో 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ల రూపంలో కాంట్రాక్టర్లకు ఇచ్చి అందులో 8% ముఖ్యనేత, మిగతా 2% కాంట్రాక్టర్లు నీకింత నాకింత అంటూ పనిచేసుకున్నారు. రాజధాని ప్రధాన ప్రాంతంలో 26.09 ఎకరాల్లో ఒక్కొక్కటి 6,600 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో మంత్రుల కోసం G+1 పద్ధతిలో 35 బంగళాలు, 24.13 ఎకరాల్లో ఒక్కొక్కటిగా 6,745 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో హైకోర్టు న్యాయమూర్తుల కోసం G+1 పద్ధతిలో 36 బంగ్లాల నిర్మాణ పనుల్లో మిగిలిన పనులను 496 కోట్లకు BSR ఇన్ఫ్రాకు అప్పగించారు. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులకు నిర్మిస్తున్న 71 బంగ్లాల్లో మొత్తం నిర్మిత ప్రాంతం 4,75,920 చదరపు అడుగులుగా టెండర్లో పేర్కొన్నారు. కానీ టెండర్ డాక్యుమెంట్లను పరిశీలిస్తే మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల బంగ్లాల్లో ఒక్కో బంగ్లా నిర్మిత ప్రాంతాన్ని బట్టి చూస్తే మొత్తం నిర్మిత ప్రాంతం 4,73,820 చదరపు అడుగులే. అంటే నిర్మిత ప్రాంతాన్ని 2,100 చదరపు అడుగులు పెంచినట్లుగా స్పష్టమవుతోంది. రాజధానిలో రాయపూడి వద్ద 30.47 ఎకరాల్లో ఒక్కొక్కటి 5,464 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ముఖ్య కార్యదర్శుల కోసం G+1 పద్ధతిలో 25 బంగ్లాలు, కార్యదర్శుల కోసం G+1 పద్ధతిలో ఒక్కొక్కటి 4,350 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో 90 బంగ్లాల నిర్మాణంలో మిగిలిన పనులను 516 కోట్లకు KMB ప్రాజెక్ట్స్ కు అప్పగించారు. వీటిని పరిగణలోకి తీసుకుంటే 115 బంగ్లాల నిర్మిత ప్రాంతం 5,28,100 చదరపు అడుగులు. అంటే చదరపు అడుగు నిర్మాణ వ్యయం 9,771 రూపాయలు. అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్గత రోడ్లు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ సరఫరా వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలతో ఇలాంటి బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 4,500 రూపాయలకు మించదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాదు, బెంగళూరు వంటి మహానగరాల్లో ఇదే రకమైన బంగ్లాల ధర భూమితో కలిపి 3 కోట్లకు మించదని రియల్టర్లు స్పష్టం చేస్తున్నారు.